నమస్తే అండి. నేను సునీతను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు ఫ్రై అనమాట, ఆలూ ఫ్రై రెడీ చేస్తాను, చూపిస్తాను. ఈజీ ప్రాసెస్ అనమాట. రసంలో కానీ, సాంబార్లో కానీ సైడ్ డిష్ కింద చేసుకుని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఫస్ట్ దీని తోలు తీసేయాలండి. పైన తీసేసి, పీల్ తీసేసి, కడిగేసిన తర్వాత ముక్కలు పీల్ తీసేసి మళ్ళీ చూపిస్తాను. పొటాటోని పీల్ తీసేసి కడిగాను, శుభ్రంగా కడిగాను, ముక్కలు చేస్తున్నాను. మనకి ఇష్టం వచ్చిన షేప్లో కోసుకోవచ్చు. పాన్ పెట్టానండి. స్టవ్ నుంచి పాన్ పెట్టాను. పాన్లో నూనె వేసాను. ఇది మామూలు ఫ్రై, డీప్ ఫ్రై కాదు. ఫస్ట్ నేను 3 పొటాటోస్ కట్ చేశాను, ఎందుకంటే ఇవి రంగు మారిపోతుంది. ఇంకా 2 ఉంచాను అలాగే. ఇవి వేసిన తర్వాత అప్పుడు అవి తీస్తాను. ఫస్ట్ ఆయిల్ కాగిందండి. పచ్చిమిర్చి వేసుకుందాం. ఫస్ట్ చిన్న పచ్చిమిర్చి అండి, ఘాటు ఎక్కువ. నేను చిన్న చిన్నవి 4 వేసాను. తీసేసుకుందాం, వేగిపోయినాయి. ఇప్పుడు కరివేపాకు. ఇది సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది అన్నమాట. వేగిన కరివేపాకును కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా 2 పొటాటోస్ ఉంచాను, కట్ చేయాలి. ఇవి కట్ చేసి వేసేసుకున్నాం. ఫస్ట్ లిడ్ పెట్టేసుకుందామండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఇవి కలుపుకుంటూ ఉండాలండి, అడగంటకుండా. వస్తుంది. మగ్గేదాకా మూత పెట్టేద్దాం. మధ్యలో ఒకసారి కలుపుదామండి. కలిపి సాల్ట్ వేద్దాం. మగ్గినట్టు ఉన్నాయి. బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు సాల్ట్ వేద్దాం. ఇది చిన్న పాన్ ఒకటి 2 టైమ్స్ చెప్తాను. సరిపడా, రుచికి సరిపడా సాల్ట్. ఒకసారి కలయి తీసేసి లిడ్ పెట్టేద్దాం. వేగిపోయినాయండి. తీసేద్దాం. ఇంకా నేను కారం వేయలేదండి ప్రస్తుతానికి. రెండోసారి కూడా మొక్కలు వేపాలి కాబట్టి ఇది తీసేస్తున్నాను. ఇవి బంగాళదుంపలు నీళ్ళల్లోంచి తీసినవి అండి. ఇలా ఇవి వేగిపోయిన తర్వాత కోసుకుంటే రంగు మారదన్నమాట. వేసేద్దాం. ఇది కూడా ఇదే పాన్లోనండి. నూనె ఎంత ఉంది, సరిపోతుంది. వేసేసుకుందాం. ఇవి కూడా ఇలాగే మధ్య మధ్యలో కలుపుకోవాలండి. ఇది నేను టమాటా రసం చూసానండి. దీనికి సైడ్ డిష్ అనమాట, ఫ్రై. సరిపడా సాల్ట్ అండి, రుచికి సరిపడా. సెకండ్ టైం అనమాట. పెద్ద పాన్ అనుకోండి, మనం ఒకసారి వేసేసుకోవచ్చు. అంటే ఎక్కువ దుంపలు కాబట్టి నేను 2 సార్లు వేసాను. ఇవి వేగిపోయినాయండి. ఇవి కూడా వేగిపోయినాయి కదా. ఇందాక తీసిన పొటాటో కూడా వేసేస్తున్నాను. అవి 2 సార్లు వేపినాయి. ఒకసారి వేసి పాన్లో లైట్గా ఫ్రై చేశానండి. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. లిటిల్ బిట్ ఆయిల్ వేసుకున్నా. అది నేను తక్కువ ఆయిల్తో చేశానండి. ఇది లిటిల్ బిట్ ఆయిల్ వేసాను కదా. దీంట్లో
పసుపు. నేను స్టవ్ కట్టేస్తున్నానండి. కారం అన్నమాట. ఈ కలర్ బాగుంటుందండి ఇలా వేస్తే. స్టవ్ కట్టేసానండి. కలర్ చేంజ్ అవ్వనమాట, ముక్కలు కలర్ఫుల్గా ఉంటుంది. ఇందాక వేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి ఫస్ట్ తీసాను కదా, వేసేసుకున్నాం. ఇది కరకర శబ్దం వస్తుంది, మీకు తెలుస్తుందో లేదో. ఇది క్రిస్పీగా, స్మూత్గా, క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఇలా. నేను డిష్ అవుట్ చేసేస్తున్నానండి. తక్కువ ఆయిల్తోనండి ఇది పొటాటో ఫ్రై. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై అండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఉంటాను, బాయ్.